హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య మనుషుల్లో ప్రవేశించే శక్తి ఉందనిపిస్తుంది. రాతో ఉదయం మిస్సమ్మ తన డౌట్ని నా దగ్గర వ్యక్తం చేసింది. ఆరోగ్య మనుషుల్లో ప్రవేశించే శక్తి ఉందని నా దగ్గర చెప్పింది. రాతో ఇప్పుడు ఉన్నట్లుంటే అంజు రామూర్తి గారిని చూడ్డానికి వెళ్ళటం ఏంటి, వాళ్ళిద్దరూ కలిసి ఆరు కోసం చీర కొనటం ఏంటి అంటే ఆరు అంజులోకి ప్రవేశించిందేమో అనిపిస్తుంది అని అమర్ చెప్పటంతో, సార్ అలాగైతే ఇప్పుడు మనం అంజుతో మాట్లాడితే మేడంతో మాట్లాడినట్టే కదా సార్, కాబట్టి మనం వెంటనే మేడంతో మాట్లాడాలి సార్ అని రాథోడ్ అంటాడు. సరే, వెంటనే ఆ చీరల షాప్ దగ్గరికి పద రాథోడ్, మనం తెలుసుకుందాం, అసలు అంజులో ఆరు ఉందో లేదో తెలిసిపోతుంది అని అమర్ అంటాడు. ఆరు చీరల్ని చూస్తూ, ఈ చీర నాకు ఎలా ఉంది అని ఒక చీరను భుజం మీద వేసుకొని రామ్మూర్తిని అడుగుతూ ఉంటే, మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి అని రామ్మూర్తి అంటాడు. అంతేనా మీ కూతుర్ని అని అంజు అనడంతో రామ్మూర్తి షాకింగ్గా చూస్తూ ఉంటే, అంటే మిస్సమ్మ నీ కూతురు కదా, మిస్సమ్మకి నేను కూతురుని కదా, అందుకే అలా అన్నాను అని ఆరు కవర్ చేస్తూ ఉంటుంది. సరే, మీ అమ్మ కోసం ఏ చీర కావాలో అది సెలెక్ట్ చేసేది అని రామ్మూర్తి అంటే, నాకు పచ్చ రంగు అంటే చాలా ఇష్టం అని అంజు చెబుతుంది. మళ్ళీ రామ్మూర్తి షాకింగ్గా చూస్తూ ఉంటే, అమ్మకి పచ్చ చీర రంగు అంటే చాలా ఇష్టం అని అంజు చెబుతూ ఉంటుంది. నా భార్యకు కూడా పచ్చ రంగు చీర అంటే చాలా ఇష్టం అని రామ్మూర్తి అనడంతో, అయితే నాకు అన్ని అమ్మ పోలికలే అన్నమాట అని ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రామ్మూర్తి వాటర్ తాగుతూ పొలం మాలిపోవడంతో తగ్గుతూ ఉంటాడు. అయ్యో జాగ్రత్త జాగ్రత్త అని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి కదా తాతయ్య అని అంజు చెబుతూ ఉంటుంది. అన్నట్లు తాతయ్య రేపు కాశీకి వస్తున్నారు కదా అని అడగటంతో, నా కూతుర్ని నేను పెంచలేకపోయాను, నా దగ్గర ఉంచుకోలేకపోయాను, కానీ చివరిసారైనా పంపించాలి, తప్పకుండా వస్తాను అని రామ్మూర్తి అంటే, జరిగిన దాని గురించి పదే పదే బాధపడుతూ ముందుకి అడుగు వేయకపోతే ఎలా నాన్న అని తాతయ్య అని అంజు మాట్లాడుతూ ఉంటే, రామ్మూర్తి అంజు వైపుకు తదేకంగా చూసి ఆరును గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆయన చనిపోయింది మా అమ్మ కదా, నీ మాటలు వింటే నీ కూతురు చనిపోయింది అని అనుకుంటాను. ఏడవకండి తాతయ్య అని రామ్మూర్తి కన్నీళ్ళని తుడుస్తూ ఉంటుంది. ఇదిగో ఈ చీర మా అమ్మకి, ఇది చీర మిస్ అమ్మకి అంజు సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రెండు చీరలు ప్యాక్ చేసేయండి అమ్మ అని రామ్మూర్తి అంటాడు. నెక్స్ట్ ఎక్కడికి తాతయ్య అని అంజు అడగడంతో, మీ నాన్న ఇప్పటి వరకు నా నుంచి ఏమీ ఇవ్వలేదు కదా, మీ నాన్నకు ఒక జత బట్టలు కొంటాను అని చెప్పడంతో, సరే తాతయ్య రా తాతయ్య వేరే షాప్లో కొందాము అని అంజు రామ్మూర్తి ఇద్దరు బయటకు వస్తారు. బయట గోర అంజు కోసం కాపు కాసి ఉంటాడు. బయటికి రాగానే ఆరుని చూసేస్తూ, ఆత్మ వచ్చేసావా, నేను ఇక్కడికి వస్తామని నువ్వు అనుకోలేదు కదా అని చెప్తూ ఉంటే, ఆరు ఘోర చేసి, తాతయ్య మనం ఇక్కడ ఉండకూడదు తాతయ్య, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాము తాతయ్య అని చెబుతూ ఉంటుంది. రా తాతయ్య అని రామ్మూర్తి చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటుంది. ఏమైందమ్మా ఏమైంది అని రామ్మూర్తి అంజు వెనకాలే వెళ్తూ ఉంటాడు. అప్పుడే అమర్ రాథోడ్ ఇద్దరు కూడా ఆ షాప్కి వచ్చి, ఒక పెద్ద అయినా ఇద్దరు వచ్చారని అడుగుతూ, వచ్చారు చీరలు కొనుక్కు వెళ్ళారు అని షాప్ ఓనర్ చెప్తూ ఉంటారు. వెళ్ళిపోయారు, ఎంతసేపు అయ్యింది అని అమర్ అనడంతో, ఇప్పుడే ఒక 10 నిమిషాలు అయ్యి ఉంటుంది సార్ అని షాప్ ఓనర్ చెబుతారు. అప్పుడే ఇంకొకతను అక్కడికి వచ్చి, సార్ మీరు ఆ పెద్దయిన చిన్న పాప గురించి అడుగుతున్నారు కదా, వాళ్ళు బయటికి వెళ్ళగా ఎందుకో తెలియదు కానీ వాళ్ళు పరుగులు పెడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళడం నేను చూశాను సార్, వెనకాల ఎవరు తరుముతున్నారో వాళ్ళు ఎందుకు అలా పరిగెత్తుకున్నారు అన్నది నేను గమనించుకోలేదు సార్, వాళ్ళైతే పరుగులు పెట్టడం నేనైతే చూశాను అని అతను చెబుతాడు. ఏంటి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారా, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ వెంటనే రామ్మూర్తికి ఫోన్ కాల్ చేస్తూ ఉంటే, కాల్ కలవకటంతో, ఫోన్ కాల్ కలవట్లేదు అని చెప్పేసి, మీ షాప్లో సీసీ కెమెరా ఉందా అని అడగటంతో, ఉంది సార్ అని అతను చెబుతాడు. వెంటనే నాకు ఫొటోస్ చూపించండి అని అమర్ ల్యాప్టాప్లో ఫొటోస్ని చూస్తూ ఉంటాడు. ఆ సీసీ కెమెరా ఫోటేజ్లో రామ్మూర్తి అంజు పాప మాట్లాడుకోవడం గమనించేసిన రాథోడ్, సార్ ఖచ్చితంగా మేడంగా అని చెప్పాడు. అవును అని అమర్ అంటాడు. తర్వాత బయటికి వెళ్ళిన ఫొటోస్ చెక్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ వెనకాల ఘోర వెంటపడడం కూడా రికార్డ్ అయిపోయి ఉంటుంది. అంటే మనం అనుకున్నది కరెక్టే సార్, మేడం గారిని పట్టుకోవడం కోసమే ఆ ఘోర వెంటపడుతున్నాడు సార్ అని రాథోడ్ అనడంతో, ఆ ఘోరాన్ని అస్సలు వదిలిపెట్టదు పద రాథోడ్ అని అమర్ అంటాడు. రామ్మూర్తి బ్రతకలేక ఒక దగ్గర కుప్పకూలిపోతాడు. అమ్మ అంజు పాప, ఎందుకమ్మా ఇలా పరిగెత్తుతున్నావు, నా వల్ల కాదమ్మా ఇంకా అని ఒక చోట కూర్చుండి పోతాడు. అయ్యో తాతయ్య, అమ్మను త్వరగా వెళ్ళాలి అని అంజు చెప్తూ ఉంటే, ఎందుకో చెప్పమ్మా అని రామ్మూర్తి అంటాడు.
గోరా నన్ను వెంటబడుతున్నాడని చెప్పి నాన్నని నేను ఇబ్బంది పెట్టలేను, టెన్షన్ పెట్టలేను. నన్ను నేనే కాపాడుకోవాలి. నాన్నకు మాత్రం అస్సలు విషయం తెలియకూడదు అని ఆరు మనసులో అనుకుంటూ, తాతయ్య నేను ఇంటికి వెళ్ళిపోతాను తాతయ్య, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పటంతో, లేదమ్మా నేను వస్తాను అని రామ్మూర్తి అంటాడు. వద్దు తాతయ్య, మీరు నడవలేరు, అప్పుడే రాలేరు కాబట్టి నేనే వెళ్తాను అని అంజు పరుగులు పెడుతూ ఉంటే, అమ్మ అంజు పాప అని రామ్మూర్తి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. కాస్త దూరం పరిగెత్తిన అంజు మళ్ళీ పరిగెత్తుకుంటూ రామ్మూర్తి దగ్గరికి వచ్చి రామ్మూర్తిని గట్టిగా హగ్ చేసుకొని ఉంటుంది. నాన్న, ఆ ఘోర నుంచి నేను తప్పించుకోలేకపోతే ఇదే నేను ఆఖరిసారి కలుసుకోవడం అని ఒక్కసారి హగ్ చేసుకొని ఆరు చాలా చాలా బాధపడుతూ, నేను వస్తాను తాతయ్య అని అక్కడి నుండి పరుగులు పెడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. రాథోడ్ అమర్ ఇద్దరు కూడా ఘోర కోసం చుట్టుపక్కల వెతుకుతూ ఉంటారు. సార్ ఎక్కడ కనిపించలేదు సార్ అని రాథోడ్ చెప్పడంతో, పద రాథోడ్ ఒకసారి ఫోన్ చేయి మిస్సమ్మ అని చెప్పడంతో ఒకసారి భాగ్య అమర్ని ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అమర్కి ఫోన్ కాల్ చేయడంతో, ఏంటి ఇంకా రాలేదు అని అడగటంతో, మిస్సమ్మ అంజలిని తీసుకురావడానికి మేము షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ ఘోర అంజలిని తీసుకుని వెళ్ళటానికి వెంటపడ్డాడు. దాంతో వాళ్ళిద్దరు అక్కడి నుండి పరుగులు పెడుతూ పారిపోయారు. మేము అంజలిని వెతకడానికి వెళ్తున్నాం, ఎక్కడున్నా సరే ఘోర నుండి కాపాడి తీసుకువస్తాము, తర్వాత చేస్తాను అమర్ ఫోన్ పెట్టేస్తాడు. దాంతో భాగ్యకి తల తిరగబడిపోయి చాలా టెన్షన్ పడుతూ పడుతూ ఉంటుంది. ఏమైంది నిర్మలమ్మ అడగడంతో, ఘోర అంట అంజలిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంట, ఆయన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి మిగతా వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటే మనోహరి తల పట్టుకుంటూ అంజలి పరిగెత్తుతూ ఉంటే ఘోర కంటపడిపోతూ ఉంటుంది. ఆత్మ మళ్ళీ ఘోర అంజలి వెనకాలే పరుగులు పెడుతూ ఉంటారు. తర్వాత రామ్మూర్తి వెంటనే అమర్కి కాల్ చేయటంతో, నేను మీకోసమే కాల్ ట్రై చేస్తుంటే మీరు ఎక్కడ ఉన్నారండి అని అమర్ అనడంతో, అంజలి పాప ఇందాకే నా దగ్గర ఏంటికి అని బయలుదేరిపోయింది, నేను స్కూల్ పక్క వీధిలో ఉన్నాను అని చెప్పడంతో, మీరు అక్కడే ఉండండి నేను వస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తాడు. అమర్ వాళ్ళు కారులో రామ్మూర్తి దగ్గరికి రాగానే, బాబు ఏమైంది బాబు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని రామ్మూర్తి అడగటంతో, అంజుని తీసుకువెళ్ళడానికి ఆ ఘోర వెంటపడుతున్నాడు అని అమర్ చెప్తాడు. అవునా, అయితే అంజు పాప ఇందాక ఇక్కడ ఇలా పరిగెత్తుకు వెళ్ళింది అని రామ్మూర్తి చెప్తాడు. ఎలాగైనా సరే ఘోర నుండి అంజుని కాపాడాలి అని అమర్ అంటాడు. పదండి బాబు నేను కూడా వస్తాను అని ముగ్గురు బయలుదేరి కారులో వెళ్తూ ఉంటారు. తర్వాత ఆరు ఒక గోదాంలోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆత్మ, నువ్వు ఎక్కడ దాక్కుని ఉన్నావని నాకు అర్థమైపోయింది, బయటికి రా ఆత్మ, నేను నిన్ను బంధించి తీసుకువెళ్తాను ఆత్మ అని ఘోర అరుస్తూ ఉంటాడు. ఆత్మ, మర్యాదగా బయటికి వచ్చావా సరే, లేకుంటే నీ కూతురి ప్రాణాలు తీసైనా సరే నేను నిన్ను ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాను, నీ కూతురి ప్రాణాలు కావాలి అనుకుంటే నువ్వే మర్యాదగా బయటికి మీ ఇద్దరిని బయటికి తీసుకుని వెళ్ళిన క్షణంలో పని, నేను అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని ఘోర చెప్తూ ఉంటాడు. బాబు ఏమైంది బాబు అని రామ్మూర్తి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, నేను అవన్నీ తర్వాత చెబుతాను, ముందు మనం వెళ్దాము అని అమర్ అంటాడు. అంజు ప్రాణాలు తీస్తానని ఘోర బెదిరిస్తూ ఉండటంతో ఆరు ఆత్మగా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ ఆత్మ, నీ కూతురి పైన ఎంత ప్రేమ ఉందో కన్న ప్రేమని చాటుకున్నావు ఆత్మ, అయినా ఈ బంధాలు బంధుత్వాలు ఎంతో కాలం